హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మన పని ఏంటంటే ఉదయాన్నే లేచి 3:30కి అయితే కూలోళ్ళకి అనేది బయలుదేరాను. ఇక్కడ వెళ్ళే దారిలో టీ షాప్ అనేది ఉంది. మన టీ షాప్ దగ్గర అయితే ఆటో అయితే నిలబెట్టేసి ఒక టీ అయితే తాగి మళ్ళా కూలోళ్ళకి అయితే బండి అనేది తిప్పుకొని అయితే వెళ్ళాను. మన బండి కూలోళ్ళకి పోయి ఇచ్చిన తర్వాత ఊళ్ళో ఉన్న మా మామ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళాను. మామ ఇంటి దగ్గర ఒక సపోటా చెట్టు అనేది ఉంది. ఆ చెట్టుకు గుత్తులతో సపోటా కాయలు అనేవి కాసాయి. నేను ఇంతవరకు చూడలేదు ఇన్ని కాయలు ఎప్పుడు కాసింది కూడా. ఇప్పుడైతే చూస్తున్నాను. మా బామ్మర్ది గాడు పైకి అనేది ఎక్కేసి ఒక్కొక్క కాయ అయితే దింపి బొచ్చగా అయితే వేస్తున్నాడు. నేను చిన్న బకెట్ అనేది పైన అయితే పెట్టేసి వానికి ఒక్కొక్క కాయ అయితే దీంట్లో వేయరా అని చెప్పాను. వాడు ఒక్కొక్క కాయ అయితే దీంట్లో అయితే వేస్తున్నాడు. ఇక్కడ నేనైతే టేస్ట్ చేస్తున్నాను. టేస్ట్ మటుకు ఏవని ఉన్నాయి. వాడు కోతిలాగా పాకుతూ అన్నీ అయితే కాయలన్నీ తెంపేస్తున్నాడు. సపోటా కాయలు ఏవని ఉన్నాయి కాయలు అయితే టేస్ట్ మాత్రం ఏవని ఉన్నాయి. మనం ఇక్కడ పోయి వచ్చిన తర్వాత మన పొలం దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ వెళ్ళే దారిలో మన పొలం ఉంది చూస్తున్నారు కదా. ఇక్కడ పొలంలో అయితే మనం మందు కొట్టేసి వారం అయితే అవుతుంది. మందు కొట్టిన తర్వాత మనకు జీడ కానీ పురుగు కానీ ఎక్కడైతే కానరాలేదు. నేను 10 రోజుల కిందటే మందు అయితే కొట్టాను. ఇంకొక రౌండ్ అయితే లాస్ట్ రౌండ్ మందు అనేది కొట్టాలి. లేకపోతే మనకు ఏమన్నా పురుగు ఏదైనా తగిలితే మనకు ఏమైనా ఇబ్బంది అవుతుంది. మనం పొలం పోయి వచ్చిన తర్వాత డైరెక్ట్ షాప్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఇక్కడ వెళ్ళే దారిలో చూడండి, ఇక్కడ ఆవులు చాలా మంది కూడా ఇలానే ఉన్నాయి. నేను ఆల్మోస్ట్ షాప్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాను. ఈ రోజుకు నా పని అయితే ఈ మాత్రం అయితే చేశాను.